ధురంధర్ ఈ మధ్య కాలంలో బహుశా ఏ సినిమా గురించి ఇంత చర్చ జరిగి ఉండదేమో. నిజమే. రిలీజ్ అయినప్పణ్నుండి దీని గురించి ఒకటే రచ్చ నడుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తీశామని మేకర్స్ అంటున్నారు, కానీ అదే సినిమాను చూసి కొందరు ఇది మా చరిత్ర అంటున్నారు. అవును, మరికొందరేమో ఇదంతా కల్పన అని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం సినిమా రివ్యూలకు పరిమితం కాలేదు. వార్తా ఛానళ్లలో, రాజకీయ చర్చల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట. అందుకే ఈ సినిమాను కొంచెం లోతుగా పరిశీలిద్దామనిపించింది. మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అవును, సినిమా కథాంశాన్ని వివరించే ఒక వీడియో, దాని ట్రైలర్, ఇంకా అసలు చర్చకు కారణమైన 2 విశ్లేషణలు. ఒకటి భారతీయ దృక్కోణం నుండి, మరొకటి పాకిస్తాన్ నుండి. కరెక్ట్. మన లక్ష్యం సింపుల్. ఒకే సినిమా ఇరువైపులా ఇంత భిన్నమైన అభిప్రాయాలకు ఎలా దారితీసింది? కథలో ఏది వాస్తవం, ఏది కల్పన అని వాదిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వినోదమా లేక మరేదైనానా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఇంత చర్చకు కారణమైన ఆ కథేమిటో ముందు క్లుప్తంగా చూద్దామా? తప్పకుండా. సినిమా 1999 కాందహార్ విమాన హైజాక్ అంటే IC-814 సంఘటనతో మొదలవుతుంది. ఓకే. ఆ ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పాకిస్తాన్లోనే ఒక రహస్య ఆపరేషన్ చేపట్టాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ణయిస్తుంది. స్థూలంగా కథ ఏమిటంటే, రణ్వీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ అనే ఒక భారతీయ ఏజెంట్ పాకిస్తాన్లోని కరాచీలోకి వెళ్తాడు. ఒక అండర్ కవర్ ఆపరేషన్ అన్నమాట. అవును. అక్కడ అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డకాయిట్ అనే ఒక స్థానిక గ్యాంగ్స్టర్ నమ్మకాన్ని గెలుచుకుని అతని ముఠాలో చేర్తాడు. అతని ద్వారా పాకిస్తానీ ISI కార్యకలాపాలను, వాళ్ల నెట్వర్క్ను తెలుసుకుంటూ ఉంటాడు. కథ సాఫీగా సాగుతున్నప్పుడు హంజాకు తెలియకుండానే అతను సరఫరా చేసిన ఆయుధాలనా? అవును, ఆయుధాలను 261 ముంబై దాడులకు వాడతారు. ఓ, అక్కడే కథలో అసలైన మలుపోస్తోంది. తన ప్రమేయం వల్ల అంతమంది అమాయకులు చనిపోయారని తెలిసి ఒక నైతిక సంక్షోభంలో పడుతాడు కదా. సరే, ఆ పశ్చాత్తాపంతో అతను ఆ నెట్వర్క్ను నాశనం చేయడానికి పూనుకుంటాడు. దీనికోసం సంజయ్ దత్ పోషించిన చౌధరీ అస్లాం అనే ఒక నిజాయితీపరుడైన స్థానిక పోలీసాఫీసర్తో చేతులు కలుపుతాడు. ఓకే. చివరికి వాళ్ళిద్దరూ కలిసి రెహమాన్ డకాయిట్ను అంతం చేస్తారు. సినిమా ముగింపులో ఈ దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారి బడే సాహెబ్ను పట్టుకోవడమే తన తదుపరి లక్ష్యమని హంజా నిర్ణయించుకోవడంతో సీక్వెల్కు దారితీస్తుందన్నమాట. ఓకే, ఇది సినిమా చెప్పిన కథ. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ కథనంలో వాస్తవ సంఘటనల పాత్ర ఎంత? ఇక్కడే భారతీయ విశ్లేషకుల వాదనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిజమే. భారతీయ విశ్లేషణ ప్రకారం ఇది కేవలం స్ఫూర్తి పొందటం కాదు, దాదాపుగా నిజజీవిత సంఘటనల ఆధారంగా అల్లిన కథనమంటున్నారు. అంటే IC-814, పార్లమెంట్ దాడి, 2611 దాడులు ఇవన్నీ మనకు తెలిసినవే. కాని వాళ్ళింకా లోతుగా వెళ్లారు. రణ్వీర్ సింగ్ పాత్ర అంటే హంజా, ఆ పాత్ర ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సృష్టించారని గట్టిగా వాదిస్తున్నారు. ఓ, ఆయన కూడా పాకిస్తాన్లో చాలా ఏళ్లు అండర్ కవర్గా పనిచేశారని అంటారు కదా. అవును, అదే పాయింట్. అంటే ఒక నిజజీవిత స్పై కథను సినిమాగా మలిచారంటున్నారు. కేవలం సంఘటనలు, పాత్రలేనా లేక రాజకీయ కోణం కూడా ఏమైనా ఉందా? అక్కడికే వస్తున్నాను. ఈ సినిమా 2014కు ముందు, తర్వాత భారత ప్రభుత్వాల ప్రతిస్పందనలో ఉన్న తేడాను చాలా సూక్ష్మంగా చూపిస్తుందని భారతీయ విశ్లేషకులు అంటున్నారు. ఆసక్తికరంగా ఉంది. సినిమాలో ఘర్ మే ఘుస్కే మారెంగే లాంటి డైలాగులు దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అంటే ఇది ప్రస్తుత ప్రభుత్వ దూకుడు వైఖరిని ప్రతిబింబిస్తుందని వాళ్ల అభిప్రాయం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాని నా దృష్టిని ఆకర్షించిన మరో అంశం నకీలీ కరెన్సీ ప్లాట్. దాని గురించి కూడా ఒక పెద్ద సిద్ధాంతమే ఉంది కదా. అవును, ఇక్కడే భారతీయ విశ్లేషణ ఒక పెద్ద వాదనను ముందుకు తెస్తుంది. సినిమాలో చూపిన ఈ నకిలీ కరెన్సీ నెట్వర్క్ను 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు అంటే డీమానిటైజేషన్తో ముడిపెడుతున్నారు. ఓకే. వాళ్ల సిద్ధాంతం ఏమిటంటే, ఆ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది కాదు. పాకిస్తాన్ నుండి వస్తున్న నకిలీ నోట్లతో కాశ్మీర్లో రాళ్ల దాడులకు, తీవ్రవాదానికి నిధులు సమకూర్చే ఈ నెట్వర్క్ను దెబ్బతీయడానికే ఆ నిర్ణయం తీసుకున్నారని. ఒక నిమిషం. అంటే ఒక భారీ ఆర్థిక విధానం వెనుక ఇంత పెద్ద జాతీయ భద్రతా వ్యూహం ఉందని ఆ విశ్లేషణ చెప్తోందనమాట. ఇది చాలా పెద్ద వాదన. అవును. సినిమాలో UPA ప్రభుత్వం గురించి కూడా కొన్ని పరోక్ష విమర్శలున్నాయని కూడా అంటున్నారు. అవును,
ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి అతని కొడుకు పాత్రల ద్వారా కొన్ని వివాదాస్పద ఒప్పందాలను సూచించారని, అది పరోక్షంగా అప్పటి ప్రభుత్వంపై విమర్శ అని కూడా ఒక వాదన ఉంది. అంటే మొత్తం మీద భారతీయ విశ్లేషణ ప్రకారం దురంధర్ అనేది వాస్తవ సంఘటనలు, రాజకీయాల యొక్క సినీ రూపమన్నమాట. కరెక్ట్గా చెప్పారు. వావ్! అంటే ఒకవైపు నుండి చూస్తే ఇది దాదాపుగా జరిగిన కథలాగే ఉంది. మరి సరిహద్దుకు అవతలి వైపు నుండి చూస్తే ఎలా ఉంది? పాకిస్తానీ సమీక్షకులు కూడా దీన్ని ఇంతే సీరియస్గా తీసుకున్నారా? వాళ్ల వాదనలు ఏమిటి? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్లు దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూశారు. అలాగా? వాస్తవ ఘటనల ప్రస్తావనను అంగీకరించినా సినిమాలోని చాలా అంశాలు కల్పితమని, కొన్ని చోట్ల హాస్యాస్పదంగా ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. వాళ్లు మొదటగా ఎత్తిచూపింది సాంస్కృతిక లోపాలు. సాంస్కృతిక లోపాలా? అంటే కరాచీలోని లయారి అనే ప్రాంతాన్ని, అక్కడి బలూచీ ప్రజల యాసను చాలా తప్పుగా చూపించారని కరాచీకి చెందిన ఒక సమీక్షకుడు పేర్కొన్నాడు. ఓ, అంటే మన సినిమాల్లో ఎవరైనా బాలీవుడ్ నటుడు హైదరాబాదీ యాసను సరిగ్గా పలకనప్పుడు మనకెలా అనిపిస్తుందో అలా అన్మాట. సరిగ్గా అదే. హాలీవుడ్ వాళ్లు యాసల విషయంలో తీసుకునే శ్రద్ధ ఇక్కడ లేదని, ఈ చిన్న తప్పు వల్ల సినిమా వాస్తవికత దెబ్బతిందని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజమే, ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న వివరాలే సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బతీస్తాయి. సరే, ఇది చిన్న విమర్శే అనుకుందాం. ఇంకా పెద్ద అభ్యంతరాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. భౌగోళిక రాజకీయ అసంబద్ధతను వారు బలంగా ఎత్తిచూపారు. అదేంటి? సినిమాలో అత్యంత శక్తివంతమైన ఐఎస్ఐ ఒక స్థానిక గ్యాంగ్స్టర్ అయిన రహమాన్ దకాయిట్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ నుండి ఆయుధాలు కొనుగోలు చేయమని అడుగుతోంది. ఇది నమ్మశక్యంగా లేదని ఆ సమీక్షకుడు వాదించాడు. ఎందుకని? బిఎల్ఏ అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరినైతే వేర్పాటువాద తీవ్రవాద సంస్థగా చూస్తోందో అదే కదా. కరెక్ట్. ఐఎస్ఐ లాంటి సంస్థకు అపారమైన వనరులు, అంతర్జాతీయ నెట్వర్కులు ఉంటాయని, అలాంటిది తమ దేశంలోనే తమకు శత్రువుగా ఉన్న ఒక సంస్థ నుండి ఆయుధాలు కొనమని ఒక గ్యాంగ్స్టర్ను అడగటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వాదన. అంటే ఇది ఐఎస్ఐ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించడమే అనంటున్నారా? అవును. అంతేకాదు, ఐఎస్ఐ పనితీరు గురించి కూడా వాళ్లకి కొన్ని అభ్యంతరాలున్నాయి. అవేమిటి? ఐఎస్ఐ అధికారులు చాలా రహస్యంగా పనిచేస్తారని, సినిమాలో చూపించినట్లు రహమాన్ డకోయిట్ లాంటి గ్యాంగ్స్టర్ల ముందు బహిరంగంగా కనిపించరని చెప్పారు. అంతకంటే ముఖ్యంగా చెప్పండి. రెహమాన్ లాంటి ఒక కీలకమైన వ్యక్తి హత్య తమకు తెలియకుండా కరాచీలో జరగడం అసాధ్యమని, పాకిస్తాన్లో ఐఎస్ఐ అనుమతి లేకుండా చీమ కూడా కుట్టదని ఆయన గట్టిగా చెప్పారు. అంటే సినిమా క్లైమాక్స్ మొత్తం అవాస్తవికమని వాళ్ల వాదన. అద్భుతం. అంటే ఒకే సినిమాను చూసి ఒకరు ఇది మా చరిత్ర అంటుంటే, మరొకరు ఇది కనీసం లాజిక్గా కూడా లేదు అంటున్నారన్నమాట. అదే విచిత్రం. కథ విషయంలోనే ఇంత భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కానీ ఆసక్తికరంగా నటన విషయానికొచ్చేసరికి, ముఖ్యంగా ఒక నటుడు విషయంలో రెండు పక్షాలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్లున్నాయి. మీరు అక్షయ్ ఖన్నా గురించే మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అవును, నిజం. రెహమాన్ డెకాయిట్ పాత్రలో అతని నటనను ఇరువైపుల సమీక్షకులు ఏకగ్రీవంగా ప్రశంసించారు. అతన్ని షో స్టీలర్ అని, ఈ సినిమాకు అసలైన హీరో అని అభివర్ణించారు. భారతీయ విశ్లేషకులు మెచ్చుకోవడం సహజమే, కానీ పాకిస్తానీ సమీక్షకుడు కూడా మెచ్చుకోవడం విశేషం. అవును. ఆయన కూడా అతని నడక, హావభావాలు, మాట్లాడే తీరు చాలా వాస్తవికంగా ఉన్నాయని ఒప్పుకున్నాడు. రణ్వీర్ నటన బాగుందని అన్నా, అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదని, చాలా చోట్ల అక్షయ్ ఖన్నా ముందు తేలిపోయాడని ఒక అభిప్రాయముంది. ఓహ్! అయితే సంజయ్ దత్ ఆ చౌధరీ అస్లాం అనే నిజాయితీపరుడైన పోలీసాఫీసర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసలొచ్చాయి. సరే, నటన బాగుంది, కాని సినిమాపై వేరే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ముఖ్యంగా దాన్ని నిడివి గురించి చాలామంది మాట్లాడారు. అవును, అది చాలా పెద్ద విమర్శ. సినిమా దాదాపు 3 గంటల 40 నిమిషాలుంది. వామ్మో! ఇది చాలా ఎక్కువని, ముఖ్యంగా మధ్యలో వచ్చే అనవసరమైన ప్రేమకథ వల్ల సినిమా వేగం దారుణంగా తగ్గిందని చాలామంది విమర్శించారు. ఒక 45-50 నిమిషాలు సులభంగా తగ్గించి ఉంటే సినిమా ఇంకా పకడ్బందీగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఓకే, సినిమా నిడివి ఎక్కువ, కానీ అక్షయ్ ఖన్నా నటన అద్భుతం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, ఇది ప్రచార చిత్రమా? దీనిపై ఇరువైపులా ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మొదట పాకిస్తానీ సమీక్షకుడు కూడా దీన్ని ఒక ప్రొపగాండా సినిమాగానే భావించారు. కానీ సినిమా చూశాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇది భారతదేశం ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా వారి కోణంలో తీసిన సినిమా అని,
దీన్ని గుడ్డిగా యాంటీ పాకిస్తాన్ సినిమా అనలేమని ఆయన అంగీకరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వావ్! ఇది ఊహించని మలుపు. ఎందుకని ఆయన అలా అన్నారు? ఆయన వాదన ప్రకారం ఈ సినిమా పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదు. ఇది పాకిస్తాన్లోని కొన్ని ఏజెన్సీలు, రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతర్గత పోరును, వారి అవినీతిని చూపిస్తుంది. అంటే సినిమాలోని ఒక డైలాగును ఉటంకిస్తూ, ఈ దేశానికి అసలు శత్రువులు బయట కాదు లోపలే ఉన్నారు అనే పాయింట్ను సినిమా హైలైట్ చేసిందని అన్నారు. అందుకే ఇది కేవలం ప్రచారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. పాకిస్తాన్లో దీన్ని అంత సూక్ష్మంగా విశ్లేషిస్తుంటే మరి భారతదేశంలో ఈ ప్రచారమనే చర్చ ఎలా సాగుతుంది? భారతదేశంలో ఈ చర్చ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. కొందరు దీనిని స్పష్టంగా బీజేపీ అనుకూల చిత్రంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీశారని వాదిస్తున్నారు. అంటే అజిత్ దోవల్ పాత్రను పోలిన హీరోను గొప్పగా చూపించడం. అవును, అది ఒక పాయింట్. అలాగే యూపీఏ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రతికూలంగా చిత్రీకరించడం వంటివి ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. సినిమా డైలాగులు కూడా ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అంటే పాకిస్తాన్లో దీన్నొక వ్యవస్థపై విమర్శగా చూస్తే భారతదేశంలో ప్రభుత్వ ప్రచారంగా చూస్తున్నారన్నమాట. కరెక్ట్. మొత్తం మీద దురందర్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక రోర్షాక్ టెస్ట్ లాంటిది. చూసేవారికి వారి వారి రాజకీయ, జాతీయ అభిప్రాయాలను బట్టి వేర్వేరుగా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇది వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది కాల్పనిక కథనంతో నిర్మించిన ఒక సంక్లిష్టమైన చిత్రం. గూఢచర్యం, భౌగోళిక రాజనీతులు, తీవ్రవాదం వంటి అనేక సున్నితమైన అంశాలను స్పృశించింది. అందుకే ఒకరికి వాస్తవంగా కనిపించేది మరొకరికి కల్పనగా అనిపిస్తుంది. ఒకరికి దేశభక్తిగా తోచేది ఇంకొకరికి ప్రచారంగా కనిపిస్తుంది. సరిగ్గా. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలిపెడదాం. ఈ సినిమా బడే సాహెబ్ అనే అసలు సూత్రధారిని లక్ష్యంగా చేసుకుని 2వ భాగం వస్తుందని చాలా స్పష్టంగా ప్రకటించింది కదా? అవును. ఇది చాలా కీలకమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. కళ జీవితాన్ని ఇంత దగ్గరగా అనుకరించినప్పుడు, వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది కథలు చెప్పినప్పుడు? చెప్పండి. రాబోయే భాగంలో వారు చెప్పబోయే కథలో బహిర్గతమయ్యే వాస్తవాలేవి? చరిత్ర పుటల్లో, రహస్య ఫైల్లోలో ఇంకా నీడలోనే ఉండిపోయే నిజాలేవి? అది తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే.